ఏపీ జల విద్యుత్ ఉత్పత్తిలో సీలేరు పవర్ కారిడార్ కీలక భూమిక పోషిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ 3,962 మిలియన్ యూనిట్లు కాగా ఒక్క సీలేరు కాంప్లెక్స్, అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ల నుంచే 1,617 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అయింది. అంటే మొత్తం జల విద్యుత్ ఉత్పత్తిలో సీలేరు కాంప్లెక్స్ వాటా 40.81% అన్నమాట. ఈ కాంప్లెక్స్ లోని జల విద్యుత్ కేంద్రాల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం 785 మెగావాట్లు. త్వరలో మరో 230 మెగావాట్లు జతకానుంది. దీంతో స్థాపిత సామర్థ్యం 1015 మెగావాట్లకు చేరుకోనుంది. సీలేరు కాంప్లెక్స్ ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన జల విద్యుత్ కేంద్రాలు సీజనల్ ఇన్ఫ్లోలపై ఆధారపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడి కేంద్రాలు మాత్రం ఏడాది పొడవునా అందుబాటులో ఉండే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటాయి. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక ప్లాంట్ నుంచి వదిలిన నీటిని మళ్లీ తదుపరి ప్లాంట్లలో వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సౌలభ్యం ఉంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల నడుమ ప్రవహించే సీలేరు నదిని ఒడిశాలో మాచ్కండ్ అని పిలుస్తారు. గోదావరి నదికి ఉపనది అయిన శబరికి సీలేరు ఉపనది. కొండ కోణంలో ఏడాది పొడవునా జలజలా పారే సీలేరు నది చూడటానికి సాదాసీదాగా ఉన్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జల విద్యుత్ ఉత్పత్తికి ఈ నది వరప్రసాదం. సీలేరు నదిపై ఒడిశాలో మాచ్కండ్, బలిమెల దగ్గర జల విద్యుత్ కేంద్రాలు ఉండగా ఏపీలో అప్పర్ సీలేరు, డొంకరాయి, లోయర్ సీలేరులు ఉన్నాయి. ఈ మొత్తం పవర్ ప్రాజెక్టులను కలిపి సీలేరు పవర్ కారిడార్ అంటారు. ఏపీలోని జల విద్యుత్ కేంద్రాలను సీలేరు కాంప్లెక్స్ గా పిలుస్తుంటారు. సీలేరు కాంప్లెక్స్ లో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,617 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశారు. యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సగటు ధర 1.60 పైసలు మాత్రమే. లోయర్ సీలేరులో అదనపు యూనిట్ల నిర్మాణం కోసం సుమారు 50 రోజుల పాటు ప్లాంట్ ను షట్డౌన్ చేసినప్పటికీ రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయడం మరో విశేషం.